కాఫీ తాగడానికి వెళ్తే వీడు నా ఫ్రెండ్ గాడు అక్కడ కనిపించలేదు నిన్నంతా. సర్లే అక్కడ తీర్థయాత్రకు వెళ్ళి ఉంటాడు అనుకున్నా. కానీ వాళ్ళు పొద్దున్నే హాస్టల్ దగ్గరికి వచ్చి మరి నన్ను పలకరిస్తున్నాడు వీడు. నా కోసం వచ్చేసావా నువ్వు? లేదమ్మా చింటూ జంటేస్తారు మమ్మల్ని. నువ్వు వచ్చేస్తా అలాగా వీటి కోసం అంత దూరం వచ్చాడు ఫ్రెండ్స్. ఏం చేస్తాం, పెడదాం. వేరే హాస్టల్లో ఎవరు ఏం పెట్టలేని అంటున్నాడు. వెతుక్కుని ఇక్కడ దాకా వచ్చాడు కదవా. రా కూడా చేయలేదు. టిఫిన్ తిందాం అనుకున్నాను, వీడు వచ్చాడు. వెళ్ళరా సార్, బయటికి వెళ్ళండి సార్. ఈ బ్లాక్ ఈగాడు వెళ్ళడట, తోకూపుతున్నాడు. హలో బయటికి వెళ్ళు. వీడు వెళ్ళడం, వీడు వెళ్ళడానికి గెంటేస్తారు మీతో పాటు నేను కూడా రోడ్లంటే పొడుకోవడమే. దా వీడు నాయనకే ఉంటాడట. ఏటుంది నా దగ్గర, ఇలా రా. ఇక్కడ బిస్కెట్లు వేసాను, తినచ్చు కదా. తిండట. ఈ నా ముఖానికే వదిలిసిపోయాడు. మరి ఎందుకు వచ్చినట్టు అయ్యగారు తెలియదు. ఆడ పెత్తనాలు చక్కబెడుతున్నాడు. ఆకులు తింటున్నావు ఎట్రా? వెజిటేరియన్గా మారిపోయినట్టున్నాడు ఆడు. ఎరా వెజిటేరియన్గా మారిపోయి పెట్టరా నువ్వు? బిస్కెట్లు తింది వెళ్ళరా. నువ్వు వెళ్ళరా, తినమ్మా. ఇవి నీకోసమే కదా వేసాను. చిటో నీకోసమే వేసాను. అవి బుద్ధి ఉందా నీకు అసలు? కదా వీడు ఎంత దూరం నుంచి వచ్చాడు తెలుసా? అక్కడెక్కడి నుంచో వచ్చాడు ఇక్కడికి పాపం, గుర్తుపెట్టుకొని నా కోసం. వీడిది అసలైన ప్రేమ. మరి ఏం చేస్తా, అలాగే హాస్టల్లో పెట్టుకోలేను. నాదే అందులోనే ఒక ఒంటరి పోరాటం అంటే వీడు నాతో పాటు ఇంకో పోరాటం. అమ్మ తింటున్నాడమ్మా, తిండు అలాగే ఊసేస్తాడు. బతికినాడు పెట్టాలి ఈయన గారికి. ఇంకా తెచ్చేస్తాను, తిండ్రా గమ్మున.